తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా ఎవరైతే పరామర్శిస్తారో నువ్వు ఆయన దగ్గర పాదాల దగ్గర ఉండాలి తప్ప నువ్వు ఎరుకోకెళ్ళాల్సిన పనే లేదు. దొంగల గృహలో నువ్వు చేసుకోవాల్సిన పనే లేదు. నువ్వు ఇప్పుడు దాకా భక్తిలో ఎరుశలేములోనే ఉన్నావు, ఇప్పుడు దాకా కరెక్ట్ గానే నడిచావు, ఇప్పుడు దాకా భక్తిలోనే ఉన్నావు. కానీ నీ కనులు, నీ పాదములు, నీ మార్గంలో మాత్రం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం. ఈరోజు నీ ప్రసంగ అంశం కూడా అసలు నీ చెప్ప